తొలిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 2 స్థానాల్లో ఓటమి పాలయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే రెండోసారి తనను గెలిపించింది పిఠాపురం. తనని తొలిసారి గెలిపించిన పిఠాపురాన్ని అభివృద్ధి చేసేలా చాలా హామీలు ఇచ్చారు పవన్. అందులో ఒకటి మెగా హాస్పిటల్. దీనికి సంబంధించిన పనులు ఇప్పుడు మొదలైపోయాయని తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవి కుటుంబ సభ్యులు అడుగులు వేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, చేబ్రోలు మధ్య 10 ఎకరాల స్థలాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడతారు అనే చర్చ కూడా జరుగుతోంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అపోలో ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి ఏర్పాటు ఉంటుందని సమాచారం. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నియోజకవర్గంలో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రామ్ చరణ్తో మాట్లాడి అపోలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాను అని, ఇక్కడి ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందేలా చేస్తాను అని హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిని నెరవేర్చే క్రమంలో ఈ స్థలం కొనుగోలు ఏర్పాట్లు అని తెలుస్తోంది. అపోలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాత్రమే కాకుండా నియోజకవర్గానికి అవసరమైన పనులు చేపట్టడానికి సొంత నిధులను వెచ్చించడానికి మెగా కుటుంబం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం ఆయన ఆశించినట్టు దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పవన్ సినిమాల సంగతి చూస్తే హరిహర వీరమలు సినిమా షూటింగ్ రీసెంట్ గా పునఃప్రారంభించింది. ఇక త్వరలో పవన్ సెట్స్ లోకి అడుగుపెడతారు అని కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ఓజీ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది అంటున్నారు.